హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ టాప్ 10 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ వచ్చేసి విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన బ్యాడ్ న్యూస్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శివం బజే మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు వచ్చేసి కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో శివం బజే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో శివం బజే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. కాబట్టి కుర్రోళ్ళు మూవీస్ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహావాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 8వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి అయితే చాలామంది అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 8వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అల్లు సిరీస్ గారు రీసెంట్గా తీసిన బర్త్డే మూవీ. సో ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే బర్త్డే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ బర్త్డే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఐ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 14th అయితే కన్ఫామ్గా అయితే ఐ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 14th అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే మనకు మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మిస్టర్ బచ్చన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే సెప్టెంబర్ 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చేసిన డబుల్ స్మార్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మనకు రామ్ పోతినేని గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్ గా అయితే థియేటర్ లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు సెప్టెంబర్ 14th అయితే కన్ఫామ్ గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో డబుల్ స్మార్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ డబుల్ స్మార్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీ వచ్చేసి లాల్ సలాం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకి రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే థియేటర్ లో చాలా రోజులు అయితే అవుతుంది, చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతుంది. మూవీ వచ్చేసి మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మనకు సన్నెక్స్ లో అయితే ఈసారి పక్కాగా అయితే లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్ గా అయితే థియేటర్ లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే థియేటర్ లో సూపర్ హిట్ అయితే అయింది. అందుకే చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే మనకైతే సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మనకు తంగళం మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చాలా రోజులు అయితే అవుతుంది. సో మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి సో మూవీ అయితే ఇంకైతే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు పక్కాగా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి.